సెయింట్ పీటర్స్ పొంటిఫికల్ సెమినరీ తెలుగు అకాడమీ సమర్పించు ఆగమనకాల సందేశాలు. మొదటి వారం. అంశం: నిరీక్షణలోనే నీ రక్షణ. ఇజ్రాయేలు చరిత్రను ఒక్క పదంలో సంగ్రహించి చెప్పగలిగితే అది నిరీక్షణ. అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాలు అనగా వాగ్దాన భూమి, సంతానం, ఆశీర్వాదం కోసం ఎదురుచూపుతో మొదలై ప్రవక్తలు మెస్సయాను గూర్చి చేసిన ప్రవచనాలు నెరవేరుటకై ఎదురుచూపు వరకు నిరీక్షణయే. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 13వ వచనములో నిరీక్షణ ఎల్లప్పుడూ నిలిచి ఉండును అని తెలిపారు. క్రీస్తు యేసు రాకతో నిరీక్షణ ముగియలేదు. ఆయన రాజ్యము వచ్చు వరకు, ఆయన చిత్తము నెరవేరు వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఆగమన కాలంలో మనం యేసు ప్రభు 2 రాకడలకై నిరీక్షిస్తున్నాము. మొదటి రాకడ జ్ఞాపకమైతే రెండో రాకడ మన ఆశ, విశ్వాసం, నమ్మకం. ఈ ఆగమన కాలంలో 4 వారాలుంటాయి. దీనిలో మొదటి వారాన్ని నిరీక్షణ వారమని లేదా ప్రవక్తల వారమని పిలుస్తారు. ఈ నిరీక్షణ మన రక్షణగా మారాలనంటే మనం చేయవలసిన కార్యములు 3. మొదటిది, యేసు ప్రభువుకై విశ్వాసముతో నిరీక్షించాలి. విశ్వాసంతో నిరీక్షించడం అనంటే యేసే మన ప్రభువని, ఆ ప్రభువు మనకై తిరిగి వస్తాడని మనం విశ్వసించాలి. రెండవది, ప్రేమతో నిరీక్షించాలి. ఎప్పుడైతే మనం దేన్నైతే ప్రేమిస్తామో దానికోసం మనం ఎంతో ఎదురు చూస్తాం. అటువంటి ప్రేమ కలిగి యేసు ప్రభు యొక్క రాకడకై మనం నిరీక్షించాలి. ఇక మూడవది, ఇతరులకు ఆశను, ధైర్యాన్ని కలిగించే నిరీక్షణ మనలో ఉండాలి. మనం యేసు ప్రభువుకే నిరీక్షిస్తున్నప్పుడు మన నిరీక్షణ చూసి ఇతరులు కూడా ఆశను, ధైర్యాన్ని పొందగలిగితే అది రక్షణను కలిగించే నిరీక్షణగా మారుతూ ఉంటుంది. ఈ వారాన్ని ప్రవక్తల వారమని పిలుస్తూ ఉన్నాం. రక్షణ చరిత్రలో ప్రవక్తలు ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు నిరాశతో ధైర్యంను కోల్పోయారో అప్పుడు మెస్సయాను గూర్చిన ప్రవచనాన్ని చేస్తూ వారిలో ధైర్యాన్ని నిలుపుతున్నారు. ఈ ప్రవక్తల వారంలో కేవలం ప్రవక్తలు చేసిన ప్రవచనాలను గుర్తు చేసుకోవడమే కాదు, మనమే ఒక ప్రవచనముగా మారుతూ మనము మెస్సయాను గూర్చిన ప్రవచనాలు చేయగలిగితే నిరీక్షణలోని రక్షణను మనం కనుగొనగలుగుతాం. ప్రవక్తలు చేసిన ప్రవచనాలు దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని మరువలేదని, ఇజ్రాయేలు దేవుడు నిద్రపోవువాడు కాదని నిరూపిస్తూ ఉంటుంది. ఈ నిరీక్షణ కాలం కేవలం ఎదురుచూపే కాదు, సిద్ధపాటు కూడా. కావున ఈ మొదటి వారంలో మనం యేసు ప్రభు రాకడకై ఎదురు చూస్తూ ఆయనను మనం ఆహ్వానించుటకు సిద్ధపడుతూ ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించగలిగే వరాన్ని దయచేయమని ప్రాధేయపడదాం. కనుక పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం నుండి తెలిపినట్టుగా మనందరము సత్యమును నడుమునకు తోలు దట్టిగా బిగించి, నీతిని కవచముగా ధరించి, శాంతిని గూర్చిన సువార్తను ప్రకటించుటకై సంసిద్ధతను పాదరక్షకులుగా చేసుకొని, విశ్వాసమును డాలుగా చేసుకొని, రక్షణను శిరస్త్రాణముగాను, దేవుని వాక్కును ఆత్మయస్కు ఖడ్గముగాను మలుచుకొని మన రక్షకుని ఆగమనమునకై నిరీక్షించుదము.